అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. లింగరాజుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధులు అదేవిధంగా మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సామాజిక కార్యకర్తలు దండు గణపతిరాజు. ఇక అదేవిధంగా అల్లూరి అప్పటి బ్రిటిష్ వ్యక్తి రూదర్ ఫడ్చేతిలో స్వాతంత్ర్యం కోసం మృతి చెందినప్పుడు కూడా అంత బాధ కలగలేదు, కానీ ఇప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేశారనే ఆవేదన కలిగిస్తుందని అన్నారు గ్రామస్తులు. ఇచ్చామండి. కంప్లైంట్ అందుకున్నారండి. ఇప్పుడే మిగతా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా చూశారండి. చూసే వాళ్ళు కూడా నిరసన చెప్పారండి. మా బాధ ఏంటంటే స్వతంత్రం తెచ్చిన మన ముఖ్యుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఇంత చేస్తే ఆ రూదర్ఫర్డ్ కాదు చంపడం, ఇక్కడ ఉన్న విగ్రహాల్ని ధ్వంసం చేసి మా మనసుకి ఎంతో బాధ పెట్టాడండి. ఆఖరిగా చెప్పేది ఏంటంటే 31st నైట్ జనవరి 1 వస్తుంది, ఇది అందరికీ మంచి రోజులు, అందరికీనని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి రోజుల్లో మా గ్రామస్తులందరూ చాలా బాధతో ఉండవలసి వచ్చింది. ఈ కొత్త సంవత్సరం మాకు ఎందుకు వచ్చిందో మాకు ఇది తెలియలేదు. అందు గురించి కనీసం ఈ సీతారామరాజు విగ్రహం చెయ్య బాణం మొత్తం అన్ని కూడా పగలగొట్టేశారండి. 2 పాల కేంద్రం మా ఊర్లో ఉందండి. పాల కేంద్రం దగ్గర క్యాన్లు బయట పెట్టారు నైట్, అవి పట్టుకెళ్లి చెరువులో పరిచేశారండి. ఇది కాకుండా తుని ప్రకాష్ స్కూల్ కి సంబంధించిన బస్సు మా ఊర్లో నైట్ హాల్ట్ ఉంటదండి. ఇక్కడ దాని అద్దాలు వెనక ముందు కూడా పూర్తిగా బద్దలు కొట్టేశారండి. ఇదే కాకుండా తాడిపత్రిని ఎంతో ఆప్యాయతతో అందరూ పెంచుతుంటే